మే వచ్చేసింది. రౌడీ ఫ్యాన్స్ కు పండగ తెచ్చేసింది. అదేంటి అది? మే మాత్రమే రౌడీ అభిమానులకు పండగ ఏంటి అంటారా? మే 9న ఫ్యామిలీ స్టార్ దేవరకొండ బర్త్డే. అందుకే ఫ్యాన్స్ కు ఫెస్టివల్ అనేది బర్త్ అంటే ట్రీట్ ఉండాలిగా. అందుకే సర్ప్రైజెస్ రెడీ చేస్తున్నాడు రౌడీ. మే 9 వచ్చేస్తోంది. రౌడీ బర్త్డే వేడుకలకు సమయం ఆసన్నమవుతోంది. అందుకే ఇటు విజయ్ దేవరకొండ అటు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. విజయ్ కొత్త సినిమా అప్డేట్స్ తో ఫ్యాన్స్ దిల్ ఖుషీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే గౌతమ్ తెన్ననూరితో మూవీ సెట్స్ పై ఉంది. వీటితో పాటు రవికిరణ్ కోలతో మూవీ లాక్ చేసుకున్నాడు. రాజావారు రాణిగారు సినిమాకు దర్శకత్వం వహించాడు రవికిరణ్ కోల. ఇంతకాలం విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్టోరీ లాక్ అయింది. స్వయంగా దిల్ రాజు ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేశాడు. మరిన్ని డీటెయిల్స్ మే 9న రౌడీ బర్త్డే రోజున రివీల్ చేస్తారట. జెర్సీ దర్శకుడితో ఒక సినిమా, రాజావారు రాణిగారు దర్శకుడితో మరో మూవీ, అలాగే టాక్సీ వాలా మేకర్ తో వన్స్ మోర్ అనబోతున్నాడు విజయ్. ఈ 3 సినిమాల అప్డేట్స్ తో మే 9న రౌడీ ఫ్యాన్స్ కు పండగే. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్కంద రిలీజ్ చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు ఇస్మార్ట్ శంకర్. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ షురూ అయ్యింది అన్నాడు, కానీ ఎక్కడా సౌండ్ లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మూవీ ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ ఎక్కడున్నాడు? ఈ రూమర్స్ ఎంతవరకు నిజముంది? ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటే బీసీ ఆడియన్స్ కు అంతకంటే ఏం కావాలి చెప్పండి? అన్ని కుదిరితే ఈ సమ్మర్ లోనే డబుల్ ఇస్మార్ట్ తిరిగి రావాల్సింది. కానీ షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో మూవీ పోస్ట్ పోన్ అయింది. జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే కొద్ది రోజులుగా డబుల్ ఇస్మార్ట్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, షూటింగ్ షెడ్యూల్స్ కు బ్రేక్ పడటంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. కానీ ఇందులో నిజం లేదు. సినిమా ఆల్రెడీ 80% పూర్తయింది. కేవలం 20% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పాటలు 1-2 ఫైట్ సీక్వెన్సెస్ పెండింగ్ లో ఉన్నాయట. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. త్వరలో మణి శర్మ కంపోజ్ చేసిన డబుల్ స్మార్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. డబుల్ స్మార్ట్ ను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇటు పూరి అటు రామ్ ఇద్దరు బాక్సాఫీసుకు టెరిఫిక్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. రాకీ భాయ్ కు కష్టం వచ్చింది. తాను ప్లాన్ చేసిన కొత్త సినిమాలో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కరీనా కపూర్ డేట్స్ లాక్ చేశాడు. సీన్ కట్ చేస్తే కరీనా ఎందుకో మూవీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె ప్లేస్ను రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశాడు. మరి మరో లేడీ సూపర్ స్టార్ డేట్స్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడు. ఆ లేడీ సూపర్ స్టార్ కనుక డేట్స్ ఇస్తే మాత్రం పాన్ ఇండియా షేక్ కావడం ఖాయం. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్. ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో డ్రగ్స్ రాకెట్ ఇష్యూను బేస్ చేసుకుని తెరకెక్కుతున్న సినిమా. ఇందులో రాఖీ భాయ్ కు సిస్టర్ గా కరీనా కపూర్ ఖాన్ ను అనుకున్నారు. కాంబినేషన్ అఫీషియల్ కాకముందే ఇప్పుడు ఆమె తప్పుకుంది అంటున్నారు. కరీనా ప్లేస్ ను రీప్లేస్ చేసేది ఎవరు అంటే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వినిపిస్తోంది. రాఖీ భాయ్ కు సిస్టర్ గా నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. పైగా సినిమాలో వీరిద్దరి యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయట. ఆల్రెడీ నయన్ జవాన్ లో యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఇప్పుడు టాక్సిక్ లో అందుకు డబుల్ యాక్షన్ సీన్స్ చేయబోతోందని సమాచారం. కన్నడ సూపర్ స్టార్ యష్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన్ ఈ కాంబినేషన్ లో యాక్షన్ ఫిల్మ్ అంటే ట్రేడ్ లో క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. గీతూ మోహన్ దాస్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రముఖ పాన్ ఇండియా హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్ వచ్చిందా? అయితే మీరు ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుందని ముందే ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు దర్శకుల తీరు అలాగే ఉంది. ముందు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటారు, సగం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీక్వెల్స్ అనౌన్స్ చేస్తారు. టాక్సిక్ కూడా అదే దారిలో వెళ్తోందని ప్రచారం సాగుతోంది. పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ఆ తరువాత సీక్వెల్ ప్లాన్ చేయడం ఓల్డ్ ఫార్మాట్. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ సినిమాను స్టార్ట్ చేయాలి. ఆ తరువాత సీక్వెల్ కూడా వస్తుంది అంటూ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. బాహుబలి నుంచి ఇండియన్ సినిమాలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. బాహుబలిని సగం షూటింగ్ చేసిన తరువాత బాహుబలి 2 గురించి చెప్పాడు రాజమౌళి. ఆ తరువాత KGF కు కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ సంగతి తెలిసిందే. మొదటి భాగం రిలీజ్ కు ముందు రెండో భాగం కూడా ఉంటుందని చెప్పాడు. రీసెంట్ గా కొరటాల శివ కూడా దేవర సినిమా సగం పూర్తయిన తరువాత టైగర్ ఫ్యాన్స్ ముందుకు వచ్చి దేవరకు పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సీక్వెల్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. భారతీయుడికి ఒక సీక్వెల్ తీస్తున్నానని చెప్పి ఏకంగా 2 సీక్వెల్స్ తీసేశాడు. ఒకేసారి భారతీయుడు 2 అలాగే భారతీయుడు 3 షూటింగ్ కంప్లీట్ చేసి పెట్టుకున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్, అధిక బడ్జెట్, భారీ బిజినెస్ నేపథ్యంలో దర్శక నిర్మాతలు సేఫ్ సైడ్ చూసుకుని ఇలా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు.
సలార్ అంటే సెన్సేషన్. ఆ నేమ్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది. థియేటర్స్కు వస్తే రికార్డులు బద్దలయ్యాయి. ఓటీటీలోకి అడుగు పెడితే టాప్లో ట్రెండ్ అయింది. మరి టీవీల్లో మాత్రం సీన్ మారింది. సలార్కు షాక్ తగిలింది. బాహుబలి 2 తరువాత ప్రభాస్ కెరీర్లో బిగ్ హిట్ ఫిలిం సలార్. బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా వచ్చాయి. ఓటీటీలోనూ దుమ్ము రేపింది సలార్ సినిమా. త్వరలో జపాన్లో రిలీజ్కు రెడీ అవుతోంది. అంతేకాకుండా సీక్వెల్ షూటింగ్కు ముహూర్తం లాక్ అయింది. ఈ దశలో సలార్ మేకర్స్ కు టీవీ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. ఇటీవల టీవీలో మొదటిసారి సలార్ షో పడింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకు రికార్డ్ ఆర్టీపీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. ఇలా ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టీవీలో సలార్ కు డల్ రెస్పాన్స్ కు చాలా రీజన్స్ ఉన్నాయని, ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ లో చూసేయడం, ఓటీటీలో రిపీట్ షోస్ పడటం, పైగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతుండడం, పొలిటికల్ హీట్ కూడా ఉండడంతో సలార్ కు టీవీలో డల్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.